ట్యాపింగ్ కేసులో ఎందరున్నారో అందరూ జైలుకు పోవాల్సిందేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జైళ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టాలో ఆలోచిస్తున్నామన్నారు. కేసీఆర్ చేసిన పాపాల కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 2 లక్షల కోట్లు పెట్టి కూలిపోయే కాళేశ్వరం కట్టారన్నారు. బిడ్డ జైలుకు వెళ్లడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసమే కేసీఆర్ పొలం బాట పట్టారన్నారు. 2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టినట్టు దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయాలి? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయాలి? డిండి ఎందుకు కంప్లీట్ చేయాలి? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70 వేలతో గెలిచినాం. 3 సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి. అన్ని నయీములు, ట్యాపింగులు, టానిక్లు, ఎంతమంది ఉంటారో, ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలో జైళ్ళలో మాకే అర్థమవుతలేదు. ప్రజలకు కట్టాలా ఇళ్ళ ఇల్లు, ఈ ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ కట్టాలన్నా ఎన్ని కట్టాలన్నా అని ఆలోచిస్తున్నాం. అందరూ పోతారు, అన్ని బయటపడతారు. పొలం పాట పేరు మీద మోసగాడు 10 ఏళ్ళు ఒక 4-5 సార్లు సెక్రటరీకి వచ్చిండు. ఫామ్ హౌస్ ప్రగతి పరిమితమై ఇవాళ బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ కేసు బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతుందో భయంతో ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలం బాట అని చెప్పింది. అసలు కేసీఆర్ అంతకుముందు 10 ఏళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినావా?